అన్ని సమయాల్లో, స్థితిగతుల్లో, పరిస్థితుల్లో తోడుగా ఉన్నది, ఉంటుంది, ఉండబోయేది ఒక్కడే, యేసు ఒక్కడే, మరేది కాదు. ఆయన వైపు చూద్దాం. ఒక్కమారు అందరూ కలిసి చెప్దాం. చివరి వరకు అందరూ కలిసి మౌనంగా ప్రభు వైపు చూస్తే మాట చెప్తాం. ప్రభువా నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. హృదయం లోతుల్లో నుంచి ఒక్క మాట, యేసు నీకు వందనాలు, నా తండ్రి నీకు వందనాలు, విమోచించిన నా తండ్రి నీకు వందనాలు, ఎంత విలువైనదిగా నా జీవితాన్ని మార్చిన నా తండ్రి నీకు వందనాలు అని చెప్పండి హృదయపూర్వకంగా. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితి యేసయ్యా. చేదోడు వాదోడు నీవేగా, పాదాల దరి చేరితి యేసయ్యా. నీదాపు చేరిన మరణంబు లేదయా, ఆధారం నీవేన యేసయ్యా. నీదాపు చేరిన మరణంబు లేదయా, ఆధారం నీవేన యేసయ్యా. అందుకే ఒక మాట చెప్దామా? ఆయన దగ్గరకు వచ్చిన నిలబడి ధైర్యంగా మాట్లాడేది ఏ సమస్య లేదు. మరణమైన సమస్యని ఏదైనా ప్రభు దగ్గర నిలబడేది ఏది ఉండదు. మనం ప్రభు దగ్గర నిలబడితే మనల్ని బాధించేవి, నిన్ను దొక్కపెట్టేవన్నీ దూరంగా వెళ్ళిపోవాలంతే. అందుకే ఈ మాట చెప్దాం అందరం కలిసి. అందరికి వచ్చిన మాట, ఈ స్థలమంతా బిగ్గరగా అందరూ పలికేద్దాం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, చెప్పాలి, ఆరాధించుకునే విలువైన అవకాశం. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ, అందరూ కలిసి పాడదాం, కలిసి చప్పట్లు కొడుతూ. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు. మనందరం యేసు పాదముల చెంత కూర్చొని ఉన్నాం. ఆయన సన్నిధి మన మధ్య ఉంది, దేవుని సన్నిధి మనం అనుభవిస్తా ఉన్నాం. అందుకు ప్రభువును స్తుతిస్తూ ఎంత బిగ్గరగా అయితే పాడగలం అంత బిగ్గరగా పాడాలి. వినబడాలి అందరూ కలిసి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఇంకా బిగ్గరగా రోషం కలిగి పాడదాం. నీ సన్నిధానములో ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. యేసు రాకపోతే, నీవే రాకపోతే నేనేమైపోతునో, నీవే రాకపోతే నిజమే నేనుండలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలే. మరొకసారి చెప్తాం ఈ మాట, నేనుండలేనయ్యా. ఇంకా స్వరాలు తెరిచి చెప్తామా? వెనకాల అందరూ బిగ్గరగా పాడాలి. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకు. రాజా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. చెప్తాం ఇంకా బిగ్గరగా, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. ఒంటరి పోరు నన్ను విసిరించిన, అందరూ అవమానించిన, ఏం చేసిన
నీకు నాకు తోడుగా ఉన్నాడు. దేనికి భయపడకూడదు, బాధపడకూడదు. ఉన్నతమైన బలవంతులుగా మనల్ని మార్చాడు ఆయన. దేవుని ప్రేమను ధ్యానిస్తే మాట చెప్తాను. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. అందరూ చెప్పాలి, మనం పాడితే మన పక్కన వాళ్ళు కనబడాలి. ఒంటరి పోరు రోషం కలిగి ఒంటరి వారే వేయి మంది అన్నావు, నేనున్నానులే. ఇంకా బిగ్గరగా, ఒంటరి వారే వేయి మంది అన్నావు, నేనున్నానులే. భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత. అందుకే చెప్తామా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండ. అందరూ చెప్తాం, ఆయన కనబెక్కరగా అందరూ చెప్పాలి. యేసును కనపరిచేద్దాం. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. అందరూ చివరిగా ఆరాధించదు యేసు రాజా, నిన్నే ఆరాధించదని పాడదాం. చివరిగా అందరూ కలిసి దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిని అనుభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. ఆరాధించెద యేసు రాజా, ఇంకా దగ్గరగా చెప్తామా, ఆరాధించెద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా 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 ఆరాధించేదా. ఎప్పటి వరకు? నా ప్రాణమున్నంత వరకు
గొప్ప దైవజనులు మన మధ్యలోనికి నడిపించిన ప్రభుని ఒక్కసారి స్తుతిద్దాం. ఆయన మనల్ని ప్రేమించాడు, అంతవరకు ప్రేమించేశాడు. మా ప్రియమైన తండ్రి, అందరిని ఇంతగా ప్రేమించినందుకై స్తుతిస్తున్నాను. అనర్హులమే, ఎన్నిక లేని వారమే, అయినా మించి మమ్మల్ని అందరినీ నీకు వారసులుగా మార్చినందుకై స్తుతిస్తున్నాను. నేను ఆరాధిస్తున్నాను ఆయన. నీ దాసులు గొప్ప దైవజనులు జయపలయ్య గారిని మా మధ్యలోనికి నడిపించినందుకై స్తుతిస్తున్నాను. నీ పాదాల దగ్గర కూర్చునే ఉన్నాం. అందరితో మీరు మాట్లాడి జీవితాలు, కుటుంబాలు, గృహాలు సరి చేయబోతున్నందుకై స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. బిగ్గరగా ఆమేన్ అని చెప్దామా?